మాజీ హోంమంత్రి జనసేన గూటికి చేరబోతున్నారా? వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమిలోకి జంప్ అవుతున్నారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిపే లక్ష్యంగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరికొద్ది రోజుల్లోనే మేకతోటి సుచరిత వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీ కండువా కప్పుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించిన వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది. దీంతో పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చతికిలబడిన తర్వాత ఆ పార్టీలో ఉన్న నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ నుంచి ఒక్కో నేత కూటమిలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమిలో చేరగా తాజాగా మాజీ మహిళా హోంమంత్రి కూడా అదే బాటలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ హయాంలో హోంమంత్రిగా ఉన్న మేకతోటి సుచరిత వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్న టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా నడుస్తోంది. తొలుత టీడీపీలో చేరతారంటూ వార్తలు గుప్పుమన్నా తాజాగా జనసేనలో చేరేందుకే ఆమె ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే జనసేనలో చేరేందుకు రంగం కూడా సిద్ధమైందని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సర్కార్ దెబ్బకు వైసీపీలో హేమాహేమీలు ఓటమి పాలయ్యారు. ఇందులో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా ఒకరు. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సుచరిత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత సుచరిత రాజకీయ సన్యాసం తీసుకున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ సుచరిత వైసీపీకి దూరం కావడం వెనుక మాత్రం కారణాలు మరోలా ఉన్నాయని టాక్ సైతం వినిపిస్తోంది. మేకతోటి సుచరిత రాజకీయ ప్రస్థానం జెడ్పీటీసీ నుంచి మొదలైంది. గుంటూరు జిల్లా ప్రతిపాడు నుంచి తొలిసారి గెలిచిన సుచరిత ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో సుచరిత తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరగడంతో సుచరిత వైఎస్ జగన్ వెంట నడిచారు. ఇక 2014 ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి వైసీపీ తరపున బరిలో నిలిచిన సుచరిత ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రావెల కిషోర్ బాబు చేతిలో ఓడిపోయారు. తిరిగి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపుతో వైఎస్ జగన్ ఆమెకు హోంమంత్రి పదవిని కట్టబెట్టడంతో అప్పట్లో హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలో చాలా మంది వైసీపీ లీడర్లు ఉన్నప్పటికీ సుచరితకే హోంమంత్రి పదవి కట్టబెట్టడం ఏంటని నేతలు గుసగుసలాడుకున్నారు. కానీ 2.5 ఏళ్లు పూర్తి కాగానే జగన్ సుచరితకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఆమెతో పాటు చాలా మంది మంత్రులను తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి కొత్త వారికి అవకాశం కల్పించారు. అయితే జగన్ చర్యతో షాక్ తిన్న మేకతోటి సుచరిత తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయడం, ఆ తర్వాత రాజీనామాను వెనక్కి తీసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. వైసీపీకి రాజీనామా చేసి ఆ తర్వాత రాజీనామాను వెనక్కి తీసుకున్న తర్వాత నుంచి మేకతోటి సుచరిత పార్టీలో కొంత అసంతృప్తిగానే ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే వచ్చారు. పార్టీ అధినేత జగన్ తీరుపై ఆమె ఒకంత గుర్రుగా ఉన్నారట. పదే పదే సొంత పార్టీ నుంచి అవమానాలు ఎదుర్కోవడం భరించలేకే ఆమె పార్టీకి గుడ్ బై చెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. జనసేనలో చేరేందుకు ఇప్పటికే అంతా రంగం సిద్ధమైందని, పార్టీ కండువా కప్పుకోవడమే ఆలస్యమట. రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి మరిన్ని వలసలు ఉంటాయని సమాచారం. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీలో ఉండేందుకు నేతలు అంతగా ఇష్టపడడం లేదట. తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమిలో చేరుతున్నారు. అయితే కూటమిలోకి వస్తున్న నేతలను పార్టీలోకి చేర్చుకోవాలా వద్దా అనేది కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తున్నాయట. తొందర పడకుండా అన్ని రకాల రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోకూడదు అనేది బేరీజు వేసుకుంటున్నాయట
రాబోయే రోజుల్లో పార్టీకి వెన్నుదన్నుగా నియోజకవర్గాల్లో బూస్టు ఇచ్చేలా ఉంటేనే నేతలను చేర్చుకుంటున్నారు.